మీ సో దట్ మీకు ఎవరైనా ఒకళ్ళు తోడు ఉండేటట్టుగా అని చెప్పారు. చెప్పారు సార్, చెప్పారు కాబట్టి జడ్జి గారు ఓకే అన్నారు. హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పారు. ఎందుకంటే అలోన్గా ఉన్నప్పుడు ఆస్మా వచ్చి కాఫ్ వచ్చి తనకి సీజర్స్ వస్తుంది. అంటే 22 hours కన్ఫైన్మెంట్లో పెడుతున్నారు కదా, అట్లా పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఫోబియా ఉన్నప్పుడు అలా వస్తుంది. కాబట్టి అలా వస్తుందని చెప్తే ఆయన కన్సిడర్ చేసి ఈ రోజుకి నేను ఇలా చేస్తాను, నేను టెంపరీ కాబట్టి మీరు పెటిషన్ వేసుకోండి అన్నారు. అలానే వేసి మనం తెచ్చుకోవాలి. ఏం ఇబ్బందులు ఏం లేవు. అదే చెప్పారు కదా, ఈ కేసుకి సంబంధించినవి కాకుండా ఏవేవో వేరే అడిగారని చెప్పారు అంతే. నేను చెప్తారు చూడండి, అది దీనికి తెలుసు. నా కేసుల గురించి అంత ఐడియా లేదు. వరుసగా 5 కేసులు నమోదు చేశారు వల్లభనేని వంశీ గారి మీద, ఒకదాని తర్వాత ఒకటి. కేసులకు సంబంధించి ఎట్లా చూడాలి, ఏం చెప్తారు? అంటే ఇప్పుడు వల్లభనేని వంశీ గారిని మేము మొదటి నుంచి చెప్తుందే కదా, ఏ కేసుల్లో కూడా నిజాలేం లేవు. ఎలా అయినా వంశీ గారిని కొంతకాలం అయినా జైల్లో బంధించాలన్న ప్రయత్నమే తప్ప ఇంకేం కాదు. ఇవన్నీ ఒక దాంట్లో బెయిల్ వేసాం. ఇప్పటికి ఎన్ని కేసులు కట్టారో తెలియదు. 10 అంటున్నారు, 8 అంటున్నారు, 9 అంటున్నారు, 11 అంటున్నారు. వాళ్ళ ఇష్టం వచ్చిన సెక్షన్స్ నంబర్స్ చెప్తున్నారు. ఇవన్నీ ఫుల్ ఫైనలైజ్గా వాళ్ళు అవన్నీ ఒకటి సమాచారం తీసుకున్నాం. అన్నీ కలిపి వీ కెన్ ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా రేపు కోర్టులో నిలబడేవి కాదు. ఇప్పుడు సత్యవర్ధనం ఎలా అయితే సత్యం ఏసీబీ కోర్టులో చెప్పి SC ST కేసు ఆ పార్టీ ఆఫీసులో తొలగిపోయిందో, భవిష్యత్తులో కూడా అన్నీ అలాగే జరుగుతాయి. ఇప్పుడు ప్రతి కేసు ఎలాగో కోర్టులో ఛాలెంజ్ చేయాల్సిందే. ఇవే రేపు కోర్టులో కొంతకాలం జైల్లో పెట్టడానికి సరిపోతుందే కానీ ఈ కేసుల్లో వల్లభనేని వంశీని శిక్షించడానికి ఎటువంటి మెటీరియల్ లేదు. వరుసగా 1 by 1 కేసులు వస్తూ ఉన్నాయి కదా. మొన్న ఒకటి వచ్చింది, వరుసగా 5-6 కేసులు రావడం వల్ల ఆల్మోస్ట్ 5-6 నెలల పాటు ఎవరు రారు, బయటికి కూడా రావడానికి వీలు లేదు అనే ఒక అంశంలో మీరు ఎలా డిఫైన్ చేస్తారు దాన్ని? అంటే ఇప్పుడు వాళ్ళ ప్రయత్నం అయితే మీరు చెప్పినట్టుగానే నెలలు వల్లభనేని వంశీని లోపల ఉంచి ఎట్టి పరిస్థితుల్లో బయటికి తీసుకురాకూడదన్న ప్రయత్నంలో భాగంగానే దే ఆర్ గోయింగ్ టు ఫైల్ ఆల్ దీస్ ఫాల్స్ కేసెస్ 1 by 1, one after one. ఇప్పుడు ఇవన్నీ కూడా రేపు భవిష్యత్తులో విల్ ఛాలెంజ్ ఆల్ ద కేసెస్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా, ఎట్ హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్ లెవెల్. మెనీ కేసెస్ డెఫినెట్లీ విల్ బి క్వాష్డ్. సార్, ఇప్పుడు నార్కో అనాలిసిస్కి ఏదో నేను సిద్ధంగా ఉన్నానని నేరుగా న్యాయమూర్తి గారు వంశీ గారు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఏంటి, ఎందుకు అంత పరిస్థితికి ఆయన సిద్ధం